జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు సర్వేను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించేందుకు సర్వే వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. శనివారం ఆర్డీఓ గాంధీ కపిలేశ్వరపురం గ్రామంలో ఇళ్ల స్థలాలను పరిశీలించి తహసీల్దార్ దుర్గారావు సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీల్లో 2223 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, వెంటనే సర్వే పనులను వేగవంతం చేయాలని మండల అధికారులను సూచించినట్లు వివరించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ వెంట వైకాపా నాయకులు మురళీకృష్ణ, ఎంపీడీఓ వెంకట్రమణ్, కవిత, మాజీ సర్పంచ్ నూకరాజ్తో పాటు తదితరులు ఉన్నారు. ఎండిఓ గారు మీరు దీన్ని ప్యారలల్గా అన్ని పనులు చేయించాలండి. దాంతోపాటు వెంటనే రాళ్ళు వేసి చీట్లు కర్ర వేసి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. జరిగితే కానీ క్లియర్ కావాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అంతవరకు చాలా క్లీన్గా చేయాలి. కపిలేశ్వరం మండలంలో మనకి 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామ పంచాయతీలని కూడా మనం ఓవరాల్ లబ్ధిదారులని 2223 మందిని మనం ఇప్పటికి ఫైనలైజ్ చేసాము. వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ డిసెంబర్ నెల 25వ తారీఖుని అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రోజున ఇళ్ల నిర్మాణం కూడా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఒక మనకి అద్దంకివార్లంగా కేదార్లంగా కోర్టు విషయాల్లో కొంచెం పెండింగ్ ఉన్నాయి. 2 తప్ప మిగిలిన అన్ని గ్రామాలకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్లాట్లను ఇప్పటికే రెడీ చేశాము. రెడీ చేసి లబ్ధిదారులందరికీ కూడా ప్లాట్లో ఆ సంబంధించిన ప్లాట్ నెంబర్లన్నీ కూడా పెయింటింగ్ చేసి నెంబర్ వేసి ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్లో పెట్టి మనం జియో ట్యాగ్ చేసి మన ఫోటో అప్లోడ్ చేసుకుంటూ ఆ విధంగా మనకి ఇళ్ల నిర్మాణం అనేది కంప్లీట్ అవుతుంది. కపిలేశ్వరం మండలం కపిలేశ్వరం హెడ్క్వార్టర్లో ఇళ్ల స్థలాలు లేఅవుట్ భారీగా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖున ఇళ్ల స్థలాలు ప్రకటించి ఆ రోజునే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ రోజునే ఇళ్ల స్థలాలు కట్టడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సర్వేగంగా మన ఎంఆర్ఓ గారు, ఏపీ గారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మందరం సర్వేగంగా ఇళ్ల స్థలాలు లేఅవుట్ భారీగా చేస్తున్నారు. అలాగే మన కపిలేశ్వరం గ్రామంలో 500 పైగా ఇళ్ల స్థలాల్లో కేటాయించారు. మొత్తం రాష్ట్ర స్థాయిలో 31 లక్షల మందికి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన సీఎం గారు మనకి దొరకరు. అంటే కపిలేశ్వరం గ్రామంలో ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పుడు వరకు ఇళ్ల స్థలాలు మేము ఇవ్వడం ఇప్పుడు వరకు మాకు తెలిసి ఉండక మేము చూడలేదు. ఎప్పుడో మా చిన్నతనంలో మన సంగీత వెంకటరెడ్డి గారు ఏదో ఒక 20 స్థలాలు 30 స్థలాలు ఇచ్చారు. అలాంటిది కపిలేశ్వరం గ్రామంలో 500 పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం మా కపిలేశ్వరం గ్రామం చాలా అదృష్టం. కానీ మన గ్రామంలో ఇంతకుముందు గతంలో టీడీపీ ఐఎంలో జనభూమి కమిటీల ద్వారా ఇలాగ మన చాలా ఏమి కావాల్సి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల్లో రాసి కేటాయించి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుత పనులు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మా కపిలేశ్వరం గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ